శ్రీ గురుభ్యో నమః. యోగా కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ నాడీ శుద్ధి ప్రాణాయామ తెలుసుకుందాం. ఎలా చేయాలి సాధన. చాలామంది దీన్ని పొరపాటు పడుతున్నారు. అనులోమ్ విలోమ్ అంటారు. అది కరెక్ట్ కాదండి. నాడీ శుద్ధి పేరులోనే ఉంటుంది కదా, నాడులను శుద్ధి చేయడం, నర్వస్ సిస్టమ్ని ప్యూరిఫై చేయడం. తద్వారా ఎనర్జీ ఫ్లో చాలా బాగుంటుంది. మనకి రాత్రి పగలు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. అలాగే మంచి మెలకువగా పని బాగా చేసుకుంటాం. లేజినెస్ తగ్గుతుంది. సైమల్టేనియస్గా బ్యాలెన్స్డ్గా ఉంటాం. అతి తగ్గిపోతుంది అంటే అతి యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క నాడీ శుద్ధి ప్రాణాయామం యొక్క బెనిఫిట్ ఏంటంటే బీపీ శాంతి. లో బీపీ హై బీపీ రెండు కూడా నయమైపోతాయి, బ్యాలెన్స్డ్గా వచ్చేస్తాయి. మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కూడా నాడీ శుద్ధి ప్రాణాయామ ప్రివెంట్ చేస్తుంది. వచ్చి దాన్ని ఇక లైఫ్ లాంగ్ ఇది చేసుకుంటూ ఉంటే మనకు తొలగిపోతుంది. అలాగే ప్రాణశక్తి నిండిపోవడం చేత, లోపల ప్రాణశక్తి చాలా బలంగా ఉండడం చేత మనకు అంటే ప్యూరిఫై అవ్వడము ప్లస్ ప్రాణశక్తిని నింపడం చేత, గ్యాస్ ఫిల్లింగ్ లాగా చేసుకోవడం చేత మనకు ఆరోగ్యము మనశ్శాంతి లభిస్తుంది. ప్రాణశక్తి తగ్గి ఉన్న వాళ్ళకి విపరీతమైన ఫ్రస్ట్రేషన్, విపరీతమైన కోపం, కామ్గా ఉండలేరు. గట్టిగా అరవడం కాదు, అంటే వాళ్ళ లోపల నిలబడలేని శక్తి అది వచ్చేస్తుంది. ఎందుకు? ప్రాణశక్తి తగ్గిపోవడం వల్ల. అంటే ఆక్సిజన్ పాళ్ళు తగ్గిపోతున్నాయి బాడీలో. హైపోక్సియా అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది అని అర్థం. ఇప్పుడు మనం ఈ యొక్క సాధన ద్వారా, నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా మనము ఆ యొక్క ఆక్సిజన్ని పెంచుకుంటాం. అంటే విశ్వశక్తి కేవలం ఆక్సిజన్ రూపంలో కాదు, ప్రాణశక్తి అని చెప్పాలి. అందుకే నాడీ శుద్ధి ప్రాణాయామ సర్వ ప్రాణాయామాల్లోకెల్లా శ్రేష్టమైన ప్రాణాయామ. యోగులు మహాసిద్ధులు దీన్ని ఎంచుకునే ప్రాణాయామ, చెప్తున్న ప్రాణాయామ. ఇది ఒక్కటి చాలు నాన్న, ఇది చేసుకుంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. అది ఎలా చేయాలి? నాడీ శుద్ధి ప్రాణాయామ పొద్దున్న సాయంత్రం తప్పకుండా ఎంటీ స్టమక్తో చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తున్నాం. ముందుగా సుఖాసన కానీ సిద్ధాసన కానీ మీరు తప్పకుండా తీసుకోవాలి. ఫ్రీగా కూర్చోవాలి. సిద్ధాసన అయితే సర్వశ్రేష్టమైన సిద్ధాసన ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా, చేసుకోండి, చూసుకోండి ఒకసారి. ఇలా కాలి యొక్క మడమను కరెక్ట్గా సెంటర్కి, నాభికి స్ట్రైట్ లైన్లో పెట్టుకోవాలి. దాని మీద కుడి కాలుని ఎడమ కాలు మీద ఇలా సిద్ధాసనలో నాడీ శుద్ధి ప్రాణాయామ శ్రేష్టం. ఒకవేళ మీకు ఇది కష్టం అనిపిస్తే మామూలుగా ఫ్రీగా కూర్చోండి. పెద్ద వయసు వాళ్ళు అయితే చైర్లో కూర్చోవచ్చు. ఓకే, వెనక సపోర్ట్, వెనక ఆనుకోకుండా దిండు పెట్టుకోండి సపోర్ట్. రైట్, లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతిని జ్ఞానముద్రలో ఉంచుకోవాలి, కుడి చేతిని విష్ణు ముద్రలో ఉంచుకోవాలి. చూడండి, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అంటే చూపుడు వేలు, మధ్య వేలుని ఇలా మడతేసుకుంటే దీన్ని ఇది చూసుకోండి ఇట్లా. ఓకే, ఈ యొక్క ముద్రను విష్ణు ముద్ర అంటారు. ఎడమ చేతిని జ్ఞానముద్ర, కుడి చేతిని విష్ణు ముద్ర. నెమ్మదిగా ముందు కుడి నాసికారంధ్రాన్ని మూసి, ఓకే, కుడివైపు నాసికారంధ్రాన్ని మూసి ఎడమ వైపు శ్వాసను నెమ్మదిగా పూర్తిగా వదిలేయాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే మనసు శ్వాస వదిలేస్తే మొత్తం స్ట్రెస్ అంతా, ఒత్తిడి అంతా తొలగిపోతుంది. మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ వదిలేస్తున్నట్టు. ముందుగా ఎడమ చేతి జ్ఞానముద్ర, కుడి చేయి విష్ణుముద్ర పెట్టుకొని కుడి నాసికారంధ్రాన్ని మూసి శ్వాసను వదిలేసి ఇప్పుడు మొదలు పెడుతున్నాం. శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. ఎడమ వైపు నుంచి ఎడమ వైపు తీసుకొని మూసి ఉంచి కుడివైపు శ్వాస వదలాలి. అలాగే నెమ్మదిగా వదిలేసిన తర్వాత కుడివైపు శ్వాసను తీసుకోవాలి. కుడివైపు నాసికారంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ వైపు శ్వాసను వదలాలి నెమ్మదిగా. ఇది ఒక ఆవృత్తి అంటే ఒక రౌండ్. అంటే ఎడమ వైపు నెమ్మదిగా గాలి తీసుకొని కుడివైపు వదిలాము. అలాగే కుడివైపు శ్వాసను నెమ్మదిగా తీసుకొని ఎడమ వైపు తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు ఇటుపక్క లాక్ చేస్తున్నాం. గమనించారా? ఒకసారి గమనించండి. గమనించకపోతే మళ్ళీ గమనించండి. తప్పైతే చేయొద్దు. ఊరికి ఏముంది, ఇట్లా తీసుకోవడము, మళ్ళీ మధ్యలో చాలా మంది ఓపెన్ చేసేస్తారు, మళ్ళీ లాక్ చేసి మళ్ళీ వదులుతారు. తీసుకోవడము,
అంటే ఇటు పక్క ఎడం పక్క తీసుకుంటున్నప్పుడు కుడి పక్క కంపల్సరీ లాక్లో ఉండాలి. సో లాక్ చేస్తున్నాం, ఎడం పక్క గాలి తీసుకుంటున్నాం, కుడి వైపు వదిలే ముందు ఎడం పక్క లాక్ చేయాలి. చూడండి, లాక్ చేసి కుడి వైపు. అలాగే కుడివైపు మళ్ళీ గాలి తీసుకొని చూడండి, గాలి తీసుకుంటున్నాం, మళ్ళీ ఇటు పక్క లాక్ చేశాను. తీసుకెళ్ళిన తర్వాత వదిలేటప్పుడు ఏ పైపు అయితే తీసుకురాము దాన్ని లాక్ చేసి వదిలే దగ్గర ఓపెన్ చేసి నెమ్మదిగా వదలాలి. చూసారు కదా, ఇది ఇలా చేయాలి. ఇప్పుడు చేస్తాం మనం సాధన, ఇది పద్ధతి అనమాట. ఇలా చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో బ్రహ్మాంజలిని వస్తుంది, అది కంటిన్యూ పూర్తిగా వాచ్ చేయండి. రైట్, నెమ్మదిగా ప్రశాంత చిత్తంతో చేయాలి. ఈ యొక్క స్పెషల్ ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామని గాబరాగా చేయకూడదు, తొందరపడి చేయకూడదు, అర్జెంట్ ఉంటే అసలు చేయొద్దు. నీకు 5 నిమిషాలు ఉంటే 3 నిమిషాలే చేసుకో. లాస్ట్లో ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, పరిగెత్తాలి, నాకు టైం లేదంటే టైం లేదంటే అసలు ఈ ప్రాణాయామం చేయకూడదు, గాబరాగా చేయకూడదు. నీ జీవితాన్ని చక్కపెట్టే ప్రాణాయామ. ఎంత పనైనా సరే ఎండ్యూరెన్స్, ఇప్పుడు జిమ్లో చేస్తూనే ఉంటారు ఎండ్యూరెన్స్ పెంచుకోవడానికి. ఇది ఒక్క ప్రాణాయామం చేయి, ఎంత పనైనా చేసుకుంటా పోతావు. నీకు వస్తూనే ఉంటుంది ఎనర్జీ లోపల నుంచి. ఆ విశ్వశక్తి నిన్ను దించి పెడుతుంది, న్యూట్రల్గా బ్యాలెన్స్డ్గా దించుతుంది. అంత పవర్ఫుల్ ప్రాణాయామం ఇది, మాటల్లో చెప్పలేనంత ప్రాణాయామం. రన్నర్స్కి ఎంత రన్నింగ్ అయినా చేయాలి, అలిసిపోకూడదు. అంటే ఈ ప్రాణాయామం చేసుకొని రోజు పొద్దున సాయంత్రం చేసుకుంటూ కూడా వస్తుంది. కాబట్టి ఇది బీపీ కంట్రోల్కి, హార్ట్ ప్రాబ్లంకి, ఎన్నో మానసిక ప్రశాంతతకి, ఒత్తిడిని తొలగించడానికి ఎన్నో బెనిఫిట్స్ ఇది ఒక ప్రాణాయామంలో ఉంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా చేసుకోవాలి. మీరు 10 నిమిషాలు చేసుకోండి, ముందుగా 5 నిమిషాలు చేసుకోండి. ఇప్పుడు టోటల్ ప్రాణాయామని పూర్తి శ్రద్ధతో గమనించండి. ఎంత స్లోగా చేస్తున్నాను నేను గమనిస్తూ చేయండి. ఈ విధంగా కంటిన్యూగా చేసుకుంటూ చాలా అనిపించినప్పుడు ఎడం వైపు శ్వాసను ఆపేసి, ఇంకా చాలా అనిపించినప్పుడు బ్రహ్మాంజలికి వచ్చారు. ఎందుకంటే ఎడం వైపు శ్వాసను తీసుకున్నాం, మళ్ళీ ఎడం వైపు శ్వాసను ఆపేసి మనకు ఇట్లా 20 సైకిల్స్ వరకు చేసుకుని మినిమం తర్వాత బ్రహ్మాంజలికి రావాలి. బ్రహ్మాంజలి చూడండి, ఎడం చేయి పైన కుడి చేయి పెట్టి 2 బొటన వేళ్ళు ఒకదానికొకటి టచ్ అవ్వాలి, స్పర్శించాలి. సార్ చూడండి, నాభికి కరెక్ట్గా దగ్గరలో ఎగ్జాక్ట్లీ నాభికి స్పర్శించాలి. ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకుని 2 బొటన వేలు ఒకదానికొకటి తాకాలి, జెంటిల్ టచ్. కళ్ళు మూసి మనము నాభి దగ్గర ఇక్కడ ఏకాగ్రత వహించాలి, పూర్తి ఏకాగ్రత అంతా నాభి దగ్గర ఉంచాలి. సాధారణ శ్వాసను జరుపుతూ ఉండాలి, అంటే మనము అది కంటిన్యూ చేయాలి. నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్న 72,000 నాడులు శుద్ధి అవుతాయి. హై బీపీ, లో బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ పూర్తిగా నయమైపోతాయి. మనశ్శాంతి ప్రశాంత కలుగుతుంది, మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. ధ్యాన యోగానికి ఇది అత్యంత ఉపయోగకరం. నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, ప్రాణశక్తి పూర్తవుతుంది. అదే ప్రాణశక్తి ద్వారా మనం చూస్తాం, మాట్లాడతాం, భోంచేస్తాం, నడుస్తాం, పరిగెత్తగలుగుతాం. ప్రాణశక్తి పెంచే కొరకు నాడీ శుద్ధి ప్రాణాయామ అభ్యాసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి, ఎంటీ స్టమక్. చూసారు కదండి, ఈ యొక్క ప్రాణాయామ మీరు 20 సైకిల్స్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. అంటే లెఫ్ట్ అంటే ఏంటి? చంద్రనాడి, దాన్ని ఇడా నాడి అంటారు సంస్కృత భాష. రైట్ సైడ్ పింగళ నాడి, సూర్యనాడి అంటారు. సో చంద్రనాడి, సూర్యనాడి. రాత్రి పగల్ని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? మనకి 24 అవర్స్ని. డేలో సూర్యుడు, రాత్రి చంద్రుడు. సో మనకి చంద్రుడు వీక్ అయిపోతే మనకు మంచిగా నిద్ర పట్టదు, సూర్యుడు వీక్ అయిపోతే మనకు
అంటే ఇక్కడ ఈ నాడి సూర్యనాడి చంద్రనాడి వీక్ అయిందంటే అంటే క్లీన్ లేకపోతే నాడి శుద్ధి లేకపోతే ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి, పనిచేయవు, సరిగ్గా పనిచేయవు అవి. సో ఈ యొక్క పైప్ లైన్లో బ్లాకేజెస్ ఉంటే వాటర్ వస్తుందా? రాదు కదా. ఇది కూడా ఎనర్జీ ఫ్లో, 2 నాసికా రంధ్రాలు ఉన్నాయి కదా, 2 ఇక్కడ మనకి ముఖ రంధ్రాలు 2 ఉన్నాయి కదా. సో చంద్రనాడి సూర్యనాడి తీసుకునే పద్ధతి ఇట్లా బాగా వస్తూ పోతున్నాయి, శ్వాసలు బాగా వస్తూ పోతున్నాయి అంటే నాడి శుద్ధి జరుగుతుంది బాగా, మనకి బ్యాలెన్స్డ్ ఉంటుంది, పడుకోగానే మంచి నిద్ర వస్తుంది, ఉత్త నిద్ర కాదు మంచి డీప్ నిద్ర వస్తుంది, మంచి హీలింగ్ అవుతుంది. హై బీపీ, లో బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపేస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి నాడీ శుద్ధి ప్రాణాయామ తప్పకుండా చేయాలి నాడీ శుద్ధి. అందుకని నాడీ శుద్ధి ప్రాణాయామం పొద్దున్న సాయంత్రం తప్పకుండా చేయాలి. తొందరగా చేయకూడదు, ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, ఓపెన్ ఎయిర్లో క్లోజ్డ్ కండిషన్లో చేయకూడదు. అలాగే గాబరాగా చేయకూడదు, చెడు వాసనలు పక్కన ఉండకూడదు, చేయకూడదు. చికాకుగా అస్సలు చేయకూడదు, చికాకు ఉంటే చేయొద్దు, చింతన ఉంటే కూడా చేయొద్దు, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి. మీకు టెన్షన్ గాబరా చింతనలు ఉంటే శవాసన వేసుకో హ్యాపీగా, ఈ ప్రాణాయామం మాత్రం చేయాలి. ఎందుకంటే మీరు శక్తిని ఇస్తున్నారు, ఆ యొక్క శక్తి దానికే వెళ్తుంది మళ్ళీ. సో నాడి శుద్ధి చేసుకుంటున్నారు, మీరు క్లీనింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు క్లీనింగ్ అయినప్పుడు భోజనం చేస్తారు, ఎక్కడ లేదు కదా. పవర్ పెంచుకుంటున్నారు, భోజనంతో శక్తిని ఇచ్చుకుంటున్నారు అలాగే. రైట్. ఓం శాంతి అండి.